2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీకి కేంద్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ అయితే రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ పక్షాల సపోర్ట్ తోటి కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది అనుకోండి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అనేది అయితే మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్డీఏ మిత్రపక్షాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీలను కనుక తీసుకుంటే టీడీపీ, జేడీయూ ఈ రెండే. సో టీడీపీ బీజేపీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీ, తర్వాత జేడీయూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రత్యేక హోదాని డిమాండ్ చేయొచ్చు, ఖచ్చితంగా ఇస్తారు, లేదంటే ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి మనం తెచ్చుకుంటానికి అవకాశం ఉంది అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకోవటం జరిగింది. సో ఇప్పుడు టీడీపీ అయితే ప్రత్యేక హోదా గురించి బీజేపీతో ప్రస్తావించలేదు, కానీ ఇప్పటి వరకు జేడీయూ ఇప్పుడు దీని గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. జేడీయూ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే పార్టీ సమావేశంలో ఒక కీలక తీర్మానాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇదేంటి అంటే బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే, ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే దానికి సమానమైనటువంటి ఆర్థిక ప్యాకేజ్, అంటే ప్రత్యేక ప్యాకేజ్ ఏదైతే 2014లో కేంద్రం ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వలేము, దాని బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటించిందో దానికి అప్పటి ఏపీ ప్రభుత్వం, అప్పుడు కూడా టీడీపీనే కదా ఉంది, వీళ్ళు ఏ విధంగా అయితే ఒప్పుకున్నారో ఇప్పుడు అదే మాకు కావాలి, ప్రత్యేక హోదా అన్న ఇవ్వండి, ప్రత్యేక ప్యాకేజ్ అన్న ఇవ్వండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. దీన్ని కేంద్రానికి పంపించబోతున్నారు. దీంతో పాటుగా నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయని, పేపర్ లీక్ అయిందనేటువంటి వార్తలు మనం వింటూ వచ్చాం. సో అలాగే నీట్తో పాటుగా నెట్ కూడా ఇప్పుడు అది కూడా లీక్ అయిందని చెప్పి దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మరలా ఎగ్జామ్ కండక్ట్ చేయటం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. సో ఇలా పేపర్ లీకేజీకి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పార్లమెంట్లో ఒక ప్రత్యేక చట్టాన్నే తీసుకురావాలి. లీకేజీలకు పాల్పడే వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించేటువంటి చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి కొన్ని డిమాండ్లతోటి నితీష్ కుమార్ గవర్నమెంట్ ఒక ప్రత్యేక ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీన్ని ఒక ప్రతిపాదనతో పాటుగా దీన్ని ఆమోదించడం, దీన్ని కేంద్రానికి పంపించబోతున్నారు. సో మరి ఓవరాల్గా మరి కేంద్రం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మేము ప్రత్యేక ప్యాకేజ్ ఏపీకి ఇచ్చాం కాబట్టి మీకు కూడా అదే ఇస్తాం తీసుకోండి అంటదో, లేదా ప్రత్యేక హోదా బీహార్కి ఇస్తే రేపొద్దున ఏపీ అడుగుతుంది మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి అని. సో మరి దానికి మరి హోదాకి ఒప్పుకుంటుందో, మరి ఏం జరిగిద్దో చూడాలి.